హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూడండి. మనం రోజు వండుకునే వంటలు బోర్ కొట్టి అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి పన్నీర్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్ మీకు నచ్చి తీరుతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా కట్ చేసి ఉంచిన పన్నీర్ పీసెస్ 200 గ్రామ్స్, మీరు 400 గ్రామ్స్ తీసుకోండి. ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించి ఇవి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగు, సరిపడా ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సరిపడా కారం, ఒక 20-30 జీడిపప్పులు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 4-5 టమాటాలు చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన హోల్ బిర్యానీ మసాలా, పువ్వు, చెక్క, ఇలాచీ, లవంగం, సాజీరా అండ్ బిర్యానీ ఆకు, ఒక 2 నిమ్మకాయలు, ఒక ఫుడ్ కలర్ ఎల్లో తీసుకోండి మీరు, నేను ఆరెంజ్ తీసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కట్ చేసి ఉంచిన కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా. ముందుగా మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ను 3 గ్లాసులు ఒక గిన్నెలో పోసుకొని ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. గ్రామ్స్లలో చెప్పాలంటే ఒక 750 గ్రామ్స్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకోండి. తర్వాత మనం పన్నీర్ ముక్కలను మ్యారినేట్ చేసుకోవడానికి వేరొక గిన్నె తీసుకొని అందులోకి పన్నీర్ పీసెస్ను వేసి ఇందాక తీసుకున్న చిన్న కప్పు పెరుగును వేసి 1 టీ స్పూన్ ఉప్పును మరియు 3 టీ స్పూన్స్ కారము, చిటికెడు పసుపు, కొంచెం కట్ చేసిన కరివేపాకు, ఒక చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇది బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. పన్నీర్ పీసెస్ని మ్యాగ్నెట్ చేయడం వల్ల ఈ పన్నీర్ పీసెస్కి ఉప్పు, కారం అనేవి బాగా పట్టి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. కాబట్టి ఈ మ్యాగ్నెట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మనకి పన్నీర్ ముక్కలు అనేవి టేస్ట్గా అవుతాయి. తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ని పొయ్యి పైన ఉంచి కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత 2-3 పచ్చిమిర్చి కట్ చేసినవి ఈ ఆయిల్లో వేసి తర్వాత తీసుకున్న హోల్ బిర్యానీ మసాలాను ఇందులో వేసుకోవాలి. మనకి ఈ బౌల్ అనేది పెద్దదిగా తీసుకోవాలండి, ఎందుకంటే మనం వాటర్ వంచేస్తాము, సరిపడా నీళ్లు పెట్టాము కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటాము కాబట్టి పెద్ద బౌల్ని తీసుకోండి. ఈ బిర్యానీ మసాలాలు కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, దానికి త్రిబుల్గా ఒక 12 గ్లాసెస్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. లీటర్ల లాగా చెప్పాలంటే ఒక 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేసుకొని మరియు ఇందులోకి పుదీనాను కొంచెం యాడ్ చేసుకొని ఒక మూత ఉంచి బాగా మరిగించాలి. ఈ నీళ్ళు అనేవి బాగా మరిగిన తర్వాత మనం ఇందాక కడిగి పక్కన ఉంచిన బియ్యంని ఇందులో వేసి ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎలా కాగుతున్నాయో. ఇలా కాగినప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఇందులో పిండుకోవాలి. మనకు నిమ్మకాయ వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. దానికోసం ఇలా కట్ చేసి నిమ్మకాయను వేసుకోవాలి. అయితే అన్నం అనేది ఇలా 80% ఉడికిన తర్వాత ఈ వాటర్ అన్నీ ఒక జలిగినలోకి వంపుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకోవడానికి వేరొక బౌల్ని పెట్టి అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో మళ్ళీ 2-3 కట్ చేసిన మిర్చిని వేసి ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఇందులోకి టమాటా ప్యూరీని వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనకిలా ఆయిల్ తేలినట్టు అవుతుంది. అప్పుడు మనం బిర్యానీ మసాలాను ఇందులో వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, బిర్యానీ మసాలా వేసి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకొక 5-10 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది. అప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని ఇలా పైన వేసి మళ్ళీ కలిపి చూడండి, ఆయిల్ పైకి తేలింది. అప్పుడు మనకి ఈ పన్నీర్ ముక్కలు పూర్తిగా ఉడికినట్టే. వీటిని వేరొక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. టోటల్గా తీయొద్దండి, ఒక 50% తీసి కింద ఒక లేయర్ లాగా ఉంచి దీనిపైన ఇందాక ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఇలా రైస్ని ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన మనం ఇందాక పక్కన పెట్టిన పుదీనాను, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోవాలండి, కొంచెం చిటికెడంతా, కొంచెం నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా అంతా పడేలా చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి ఈ లేయర్ వేసుకున్నాక మళ్ళీ ఇందాక వేసినట్లే కొంచెం కర్రీని ఈ లేయర్ పైన వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం రైస్ మళ్ళీ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కర్రీ ఉంది కదండి, అది కూడా పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మొత్తం. తర్వాత ఫుడ్ కలర్ని అంతా కలిసేలా ఇలా వేసుకోవాలి. ఫైనల్గా ఇంకా కొంచెం నిమ్మరసం దీనిపైన పిండుకొని ఒక మూతని దీనిపైన పెట్టేసేయాలి. తర్వాత వేరొక పెద్ద గిన్నెలోకి వాటర్ నిండా తీసుకొని దీనిపైన బరువు పెట్టేసి సిమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ ఇలాగే సిమ్లో వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఎండింగ్లో వేయించుకున్న జీడిపప్పు అనేది పైన ఇలా టోటల్గా వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మూత ఉంచి ఇలా వదిలేస్తే మనకు ఫైనల్గా బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ బిర్యానీని రెడీ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి పన్నీర్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో. ఈ ప్రాసెస్ను మీరు కూడా ఫాలో అయ్యి ఈజీగా బిర్యానీ చేసుకోండి. అంతేగాని 5 మినిట్స్లో 10 మినిట్స్లో బిర్యానీ రెడీ చేయడం అనేది అసాధ్యం. కనీసం ఒక 1 అవర్ అయినా దానికి టైం పడుతుందండి. ఒక 1 అవర్ ఉంటేనే మీరు ఈ బిర్యానీ చేసుకోగలరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడ నాకు రైస్ అనేది కొంచెం మెత్తగా అయిందండి, కానీ ఇది నేను కావాలనే చేశాను. మా ఇంట్లో కొంచెం పొడి పొడిగా ఉంటే తినరు కాబట్టి నేను కొంచెం మెత్తగా వండుకున్నాను. చూసారు కదా పన్నీర్ ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిందో, అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్ అండి.